హాయ్ హలో మ్యాంగో లవర్స్, నేను మీ భాస్కర్ రెడ్డి. నిన్న నేను పోస్ట్ చేసినటువంటి వీడియోకి ఒక కామెంట్ వచ్చింది. ఒక మిత్రుడు ఏమంటున్నాడంటే, నేను హాపర్ని, త్రిప్స్ని, తెగుళ్ళని కంట్రోల్ చేయగలిగాను, అయినా సరే నా దానిలో అంటే నా తోటలో పాలినేషన్ సరిగా అవ్వట్లేదు, ఫ్రూట్ సెట్టింగ్ అవ్వట్లేదు అని చెప్పేసి కామెంట్ చేశాడు. అతని కామెంట్ మేరకి ఈ వీడియోని చేయడం జరుగుతుంది. సో బేసిక్గా పాలినేషన్ అనేది మనకి మేల్ ఫ్లవర్ పైన ఉన్నటువంటి పుప్పడిని తీసుకెళ్ళి ఫీమేల్ ఫ్లవర్ పైన వేయడం వల్ల మనకి పాలినేషన్ అనేది జరిగి ఫ్రూట్ సెట్ అవుతుంది. ఈ పర్టిక్యులర్ సిచ్యువేషన్లో మనకి పాలినేషన్ జరిగే టైంలో పాలినేటర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. మనం స్ప్రే చేసేటువంటి కెమికల్స్ వల్ల, అంటే ఫ్లవరింగ్ టైంలో చాలా హార్డ్ కెమికల్స్ కానీ యూజ్ చేయడం వల్ల, వాటి ఎఫెక్ట్ వల్ల ఈ పాలినేటర్స్, లైక్ పాలినేటర్స్ అంటే ఈగలు కానీ, కందిరీగలు కానీ, వీటిని పాలినేటర్స్ అంటారు. సో ఇవి చనిపోయే అవకాశం ఉంటుంది. ఇదొక సినారియో. అండ్ సెకండ్ కేసులో మనకి హెవీగా కెమికల్స్ని మనం స్ప్రే చేయడం వల్ల మేల్ ఫ్లవర్లో ఉండే పుప్పడి అనేది చనిపోవడం జరుగుతుంది. సో ఫ్రూట్ సెట్ అయ్యేటువంటి అవకాశం అక్కడ ఉండకపోవచ్చు. ఏంటిదంటే థర్డ్ వన్ ఏంటంటే, జనరల్గా క్రాస్ వెరైటీ మనం తీసుకున్నప్పుడు కొన్ని చెట్లలో పుప్పడిని ఉత్పత్తి చేసుకునేటువంటి కెపాసిటీ తక్కువగా ఉంటుంది. సో వాటిని నివారించుకోవడం కోసం మనం వాటి పక్కన ఇంకా వేరే ఏదైనా ఆల్టర్నేటివ్ తొక్కు మామిడి చెట్లను కానీ ఇట్లాంటివి పెట్టుకుంటే వాటిలలో ఫుల్గా పుప్పడిని ఉత్పత్తి చేసేటువంటి గుణం ఉంటుంది. కాబట్టి అలాంటి చెట్లను మనం మన తోటలో ఒకటో రెండో అట్లా పెట్టుకుంటే బాగుంటుంది. ఈ ఫోర్త్ వన్ వచ్చేసి న్యూట్రిషన్. ఈ న్యూట్రిషన్ అనేది పుప్పడిని ఉత్పత్తి చేసే పర్టికులర్ టైమింగ్లో చెట్టుకి చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈ న్యూట్రిషన్ని మనం ఏ న్యూట్రిషన్స్ వాడుకుంటే మనకి బెటర్గా ఉంటుంది ఇది ఫ్లవరింగ్ టైంలో. అట్ ద సేమ్ టైం ఒకవేళ పాలినేటర్స్ మనం హార్డ్ కెమికల్స్ స్ప్రే చేసినప్పుడు పాలినేటర్స్ చనిపోయినా కానీ వాటికి ఆల్టర్నేటివ్ ఆప్షన్ ఏముంటుంది అని చెప్పేసి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్తే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాలో సేమ్ నేమ్తో పేజ్ రన్ చేస్తున్నాను. సో ఆ పేజ్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జనరల్గా మనం మన తోటలో కనుక అబ్జర్వేషన్ చేసుకున్నట్లయితే ఈ పింక్ కలర్ ఫ్లవర్లో మనకి ఫ్రూట్ సెట్ అవుతుంది. ముందు చెప్పినటువంటి దానిలో పుప్పడి అనేది ఈ మేల్ ఫ్లవర్ నుండి ఫీమేల్ ఫ్లవర్కి తీసుకెళ్ళేటువంటి హనీబీస్ కానీ, ఫ్లైస్ కానీ, అంటే ఈగలు కానీ, కందిరీగలు కానీ ఈ హార్డ్ కెమికల్స్ స్ప్రే చేయడం వల్ల చనిపోయే అవకాశం ఉంటుంది. సో అంతేకాకుండా ఈ మేల్ ఫ్లవర్లో న్యూట్రిషన్స్ లోపం వల్ల కూడా సరైన పుప్పడిని ఉత్పత్తి చేసుకోలేకపోవడం వల్ల కూడా ఈ పాలినేషన్ అనేది సరిగా జరగదు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇంకా ఫ్రూట్స్, ఇది ఫ్లవర్ మొత్తం ఇంకా విచ్చుకోలేదు. ఇంకా అంటే చివరిలో చూసుకున్నట్లయితే ఫ్లవర్ మనకు ఇంకా పూర్తిగా విచ్చుకోలేదు. అక్కడక్కడ విచ్చుకున్న దగ్గర మనకి పాలినేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ 1 2 ఇక్కడ మనకి ఫ్రూట్ సెట్ అయ్యి సైడ్లకి ఫ్లవర్ అనేది డ్రై అయిపోయినట్టు కనబడుతుంది. 3 ఇక్కడ ఈ ప్లేస్లో 4. ఆల్మోస్ట్ ఫ్రూట్ సెట్టింగ్ అనేది బాగానే జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి ఇక్కడ కూడా కనబడుతుంది. సో ఈ టైంలో మనం హార్డ్ పెస్ట్ కంట్రోల్స్ని అస్సలు యూజ్ చేయకూడదు, హార్డ్ ఫంగిసైడ్ కంట్రోల్స్ని కూడా అస్సలు యూజ్ చేయకూడదు. ఇంకోటి, ఫ్రూట్ సెట్ అయ్యే టైంలో మనం ప్లానోఫిక్స్ అనే న్యూట్రిషన్ని మనం డోస్ అనేది మించకూడదు. ఈ ప్లానోఫిక్స్ అనే డోస్ అనేది మించితే కూడా మనకి ఓవర్ డోస్ అయితే కూడా ఫ్లవరింగ్ రాలిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఏది వాడినా కానీ మోతాదుకు మించి అస్సలు యూజ్ చేయకండి. హార్డ్ కెమికల్స్ స్ప్రే చేయడం వల్ల ఈ పుప్పడిని తీసుకెళ్ళేటువంటి ట్రాన్స్పోర్టర్స్, అంటే కందిరీగలు కానీ, ఈగలు కానీ చనిపోతాయి. ఇవి చనిపోయినప్పుడు మళ్ళీ మనం ఆల్టర్నేటివ్గా ఎలా సెట్ చేసుకోవాలంటే, కందిరీగల్ని మనం బయట మార్కెట్లో బాక్స్ వైజ్ సెల్ చేస్తూ ఉంటారు. వాటిని తీసుకొచ్చి మనం మన తోటలో అక్కడక్కడ సెట్ చేసుకుంటే సో మళ్ళీ ఆల్టర్నేటివ్ పాలినేటర్స్ మన ఫామ్లో తిరిగే అవకాశం ఉంటుంది. ఈ మిస్టేక్స్ కనుక అవాయిడ్ చేస్తే మీ తోటలో ఫ్లవరింగ్ టైంలో ఫ్రూట్ సెట్ బాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీడియో కనుక నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. హిట్ ద బెల్ ఐకాన్. నేను చేసేటువంటి వీడియోస్ రెగ్యులర్గా మీకు రావాలంటే పక్కన ఉన్నటువంటి బెల్ సింబల్ని నొక్కండి.